తెలంగాణ కేబినెట్లో కీలక మంత్రిపై బీఆర్ఎస్ ఫోకస్ చేసిందా? ఆ మంత్రిని టార్గెట్ చేసుకుని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని గులాబీ పార్టీ భావిస్తుందా? ఆ అమార్చుడే టార్గెట్గా ఆ పార్టీ కీలక నేతలు కామెంట్స్ చేయడం వెనుక రీజన్ ఏంటి? రాష్ట్ర మంత్రిని కట్టడి చేసే వ్యూహంలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ కార్నర్ చేసిందా? మంత్రి దూకుడుకు కళ్ళెం వేయాలని డిసైడ్ అయ్యిందా? అసలు ఆ మంత్రిని బీఆర్ఎస్ ఎందుకు టార్గెట్ చేస్తుంది? కారు పార్టీ ఆయనపై ఎందుకంత సీరియస్గా వర్క్ చేస్తోంది? దీని వెనుక బలమైన కారణం ఏమైనా ఉందా? ఇంతకీ ఎవరా మంత్రి, ఏంటా కహాని? తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత కేబినెట్లో కీలకంగా ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వంలో కీలక శాఖల బాధ్యతలు పొంగులేటి చూస్తున్నారు. రెవెన్యూ, గృహ నిర్మాణం, పౌర సంబంధాల శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే 2014లో ఖమ్మం లోక్సభ ఎంపీగా వైసీపీ నుంచి గెలిచారు. తెలంగాణ వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడుగాను పనిచేశారు. ఆ తర్వాత 2016 పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా పొంగులేటి గులాబీ పార్టీలో చేరారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంలో బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి కారణం పొంగులేటి అంటూ ఫిర్యాదులొచ్చాయి. దీంతో 2019 లోక్సభ ఎన్నికల్లో పొంగులేటికి ఖమ్మం లోక్సభ టికెట్ కేసీఆర్ ఇవ్వలేదు. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఇక గులాబీ పార్టీలో పొంగులేటికి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఎలాంటి పదవి పొంగులేటికి ఇవ్వలేదు. దీంతో కొత్తగూడెం అసెంబ్లీ స్థానమైనా దక్కుతుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆశించారు. కానీ అది సాధ్యం కాకపోవడంతో ఎన్నికల కంటే ముందు ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. దీంతో గులాబీ పార్టీ అధిష్టానం పొంగులేటితో పాటు జూపల్లి కృష్ణారావును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత పొంగులేటి, జూపల్లి ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో అభ్యర్థులకు ఆర్థికంగా సహకరించారనే టాక్ ఉంది. అందులో భాగంగానే కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు మంత్రి పదవి ఇచ్చిందని ఆరోపణలున్నాయి. అంతేకాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెంబర్ 2 మంత్రిగా గుర్తింపు పొందారు. దీంతో ఎన్నికల్లోగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కట్టడి చేయాలని గులాబీ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా సందర్భం వచ్చినప్పుడల్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై కేటీఆర్తో పాటు ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వంలో కాంట్రాక్టులన్నీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీలకు రేవంత్ రెడ్డి కట్టబెడుతున్నారని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి సైతం బీఆర్ఎస్ కీలక నేతలు అరెస్ట్ అవుతారంటూ గతంలో చేసిన కమెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. త్వరలో బాంబులు పేలుతాయంటూ పొంగులేటి గులాబీ పార్టీ అగ్రనేతల్ని టార్గెట్ చేశారు. దీంతో పొంగులేటి టార్గెట్గా పింక్ పార్టీ పావులు కదుపుతోంది. పొంగులేటి ఇంట్లో జరిగిన ఈడీ రైడ్స్ విషయాల్ని ఎందుకు బయటపెట్టడం లేదని బీఆర్ఎస్ నేతలు సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తున్నారు. పొంగులేటి కుమారుడి వ్యవహారం అదే సందర్భంలో హైదరాబాద్ శివారు ప్రాంతంలో పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ క్రషర్ యూనిట్లను నడుపుతోందంటూ పెద్ద పోరాటమే చేసింది. ఇక రాష్ట్రంలో కాంట్రాక్టులన్నీ పొంగులేటికే కట్టబెడుతున్నారంటూ ఆరోపణలు చేస్తోంది. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బేసిక్గా కాంట్రాక్టర్. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఆర్థికంగా మరింత బలోపేతమవుతారని గులాబీ పార్టీ అంచనా వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పొంగులేటికి మధ్య మంచి సంబంధాలున్నాయి. దీంతో వీళ్ల కాంబినేషన్ వచ్చే ఎన్నికల వరకు ఇలానే కొనసాగితే బీఆర్ఎస్కు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుందనేది రాజకీయ వర్గాల్లో టాక్. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికలను గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. దీంతో పొంగులేటి లాంటి నేత దూకుడును కట్టడి చేస్తే అది తమకు అనుకూలంగా మారుతుందని గులాబీ పార్టీ లెక్కలు వేస్తోంది. అందులో భాగంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరులోనే చెక్ పెట్టే విధంగా వ్యూహాలు రచిస్తోంది. ఇక ఇదే సందర్భంలో పొంగులేటిని అడ్డుకోకపోతే అది తమకు నష్టం చేస్తుందనే అభిప్రాయం గులాబీ పార్టీలో వ్యక్తమవుతోంది. మొత్తానికి మంత్రి పొంగులేటిని బీఆర్ఎస్ టార్గెట్ చేస్తున్న విధానం తెలంగాణ రాజకీయాల్ని హీటెక్కిస్తోంది. ఆ మంత్రిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఆయన అక్రమాలు బయటపెట్టి తీరుతామని గులాబీ పార్టీ అంటోంది. మరోవైపు ఈ అంశాన్ని ప్రభుత్వంపై ప్రధానాస్త్రంగా బీఆర్ఎస్ వాడుతుంటే పాత ప్రభుత్వ అక్రమాలతో ముడిపెట్టి కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది. మరి మంత్రి పొంగులేటి టార్గెట్గా గులాబీ పార్టీ చేస్తున్న పాలిటిక్స్ వచ్చే ఎన్నికల నాటికి ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.